ఇంత సాఫ్ట్గా ఆలోచిస్తే బ్రతకడం కూడా కష్టం. మనం ఏ తప్పు చేయనప్పుడు ఎవ్వరికి ఎలాంటి మాటలకి భయపడాల్సిన అవసరం లేదు. చెయ్యని తప్పుకే శిక్ష అనుభవిస్తున్నాను. వాట్ వాట్ కమ్ అగైన్, మళ్ళీ చెప్పు. నాకు చాలా పనుంది సార్. ఆనంది, ఇప్పుడు నువ్వు అన్నమాట మళ్ళీ చెప్పు. చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాను అని. కొంచెం వివరంగా చెప్తావా? చెప్పానంది. కొన్ని తెలుసుకోకపోవడమే మంచిది సార్. దట్ మీన్స్ నీ విషయంలో ఏదో జరిగింది. ఏంటో చెప్పు. అదేంటో చెప్పానంది. అది అది నేను నువ్వు ఆనంది చెప్పు. నిన్నింతలా ఏడిపిస్తున్నా బాధ పెడుతున్నా ఆ సంఘటన ఏంటో చెప్పు. అది అది మా అన్నయ్య ప్రేమించి పెళ్లి చేసుకోవడం మా అమ్మ నాన్నలకి చాలా కోపం తెప్పించింది కదా. నేను కూడా అదే తప్పు చేసి కన్నా వాళ్ళకి చెప్పుకోలేని స్థితిలో ఒక రకంగా శిక్ష అనుభవిస్తున్నాను. నో, నీ మనసులో ఇంకేదో ఉందానంది. నువ్వది దాచి నాతో ఇలా చెప్తున్నావు. లేదు సార్. సరే ఆనంది, నేను దీని గురించి నీతో తర్వాత మాట్లాడతాను. ముందు నువ్వు అశ్విన్ వాళ్ళ ఇంటికి వెళ్ళు. పాపం, వాళ్ళ మదర్ నిన్ను పంపించమని మరీ అడిగారు. క్షమించండి సార్. ఇప్పుడు పని వదిలేసి నేను వెళ్ళలేను. ఎక్స్క్యూజ్ మీ సార్.